శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ పరమహంస నవద్వీపం తీర్థయాత్రకు వెళ్ళిన సమయంలో ఆయనకు చైతన్యుల దర్శనం కలిగింది. స్వామి శారదానంద ఆ సంఘటనను ఇలా వర్ణిస్తున్నారు. చైతన్యులను భగవదవతారంగా పరిగణించడానికి అప్పుడు మాలో అనేకులకు సంశయం ఉండేది. పైగా కొందరు వైష్ణవుడనే మాటను నిమ్నజాతి వారికి పర్యాయపదంగా భావించేవారు. మా సంశయ నివృత్తి కోసం గురుదేవులను ప్రశ్నించాం. అందుకు జవాబుగా గురుదేవులు ఇలా చెప్పారు. నాకు కూడా అదే అభిప్రాయం ఉండేది. భాగవతాది పురాణాదుల్లో ఎక్కడా ప్రస్తావించబడని చైతన్యులు ఎలా అవతార పురుషుడవుతాడు? వైష్ణవులు ఆయన్ను అవతార పురుషునిగా నెలకొల్పారు అనే అభిప్రాయంతో చైతన్యులను అవతారంగా విశ్వసించేవాడిని కాదు. తర్వాత మధురతో పాటు నవద్వీపం వెళ్ళాను. చైతన్యులు నిజంగా అవతార పురుషుడే అయిన పక్షంలో ఆయన దివ్య అభివ్యక్తీకరణ శక్తి ఏదో కొంతమేరకు అక్కడ గోచరించాలని, ఆ స్థలాన్ని సందర్శించినప్పుడు ఈ విషయం తెలియవస్తుందని అనుకున్నాను. ఆయన దివ్యత్వ అభివ్యక్తీకరణ ఎక్కడన్నా కానవస్తుందేమోనని పెద్ద గోస్వామి, చిన్న గోస్వామి ఇళ్లకు, తదితర చోట్లకు కాలినడకన వెళ్ళాను. కానీ ఎక్కడ ఏ ప్రత్యేకత నాకు కనిపించలేదు. ప్రతి చోట చేతులెత్తి నిలబడి ఉన్న కొయ్య ప్రతిమలే కనపడ్డాయి. నేను నిరుత్సాహపడ్డాను. అక్కడికి వెళ్ళినందుకు విచారించాను. ఆ తర్వాత తిరిగి వెళ్ళడానికి పడవలో అడుగు పెట్టగానే నాకు ఒక అద్భుత దర్శనం కలిగింది. సుకుమారులైన 2 బాలురు కనిపించారు. అంత అందమైన బాలురును నేను ఎన్నడూ చూడలేదు. పోత పోసిన బంగారం లాంటి మేనిఛాయతో జ్యోతిర్మయ కాంతులతో వారు విరాజిల్లుతున్నారు. చేతులు పైకెత్తి నా వంకే చూస్తూ ఆకాశ మార్గంలో నా వైపుగా పరిగెత్తుకొని రాసాగారు. అదిగో వారు వస్తున్నారు అంటూ కేకలు పెట్టాను. ఇలా కేకలు పెడుతూ ఉండగానే వారు దీనిలో ప్రవేశించారు. అప్పుడు నేను బాహ్య చైతన్యం కోల్పోయాను. హృదయ పక్కనే ఉండి పట్టుకోకపోతే నీళ్లలో పడిపోయి ఉండేవాడిని. ఇలాంటి దర్శనాలు ఎన్నో కలగటం వల్ల చైతన్యులు నిజంగానే దివ్యశక్తి అభివ్యక్తీకరణకు చెందిన అవతారమని నాకు నమ్మకం ఏర్పడింది. కామార్పకూరులోని చినుశాఖారి గురుదేవులకు ఆప్తమిత్రుడు. అతడు గురుదేవులను అనురాగంతో ఆలింగనం చేసుకొని, గదాయ్, నిన్ను చూసినప్పుడల్లా నాకు నువ్వే గౌరాంగుడవని అనిపిస్తూ ఉంటుంది అనేవాడు.